ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 89వ కీర్తన 3వ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ప్రభు ఈ దినమున మనతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ప్రభువులు వారు ఏర్పాటు చేసుకున్న వారు సార్వత్రిక సంఘములలో విశ్వాసులందరూ ఆయన వారు. వీరితో ప్రభు యొక్క నిబంధనను మరి విశ్వాసుల యొక్క సంతానము చేత స్థిరపరచుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరి యొక్క సంతానములను ప్రభువులో స్థిరపరుచుతాను అని ప్రభువైన క్రీస్తు యేసు వారు చెప్తూ ఉన్నారు. మనం వాక్యమును విననట్లుగా ప్రభు పరిశుద్ధ గ్రంథమును చూచిన, ఆయన మందిరమునకు వచ్చిన చూడనట్లుగా ఈ లోకంలో జీవించడం వలన ఆయన నిబంధనకు మనము మరి లోబడి ఉండలేకపోతున్నాం. కనుక ఈ దినము నుండి అయినా సరే ఆయన నిబంధనకు మనం లోబడి ఉన్నట్లయితే మన సంతానములను ఆయన స్థిరపరుస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన స్థిరపరుస్తాడు, స్థిరపరచగలడు అనే నమ్మకం ఎవరైతే ఉన్నదో వారందరూ కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామములో ప్రతి విశ్వాసికి మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, కృప సత్య సంపూర్ణమైన నా తండ్రి, ఈ దినమును మాకు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ఈ శుభ శుక్రవార దినమున నీవిచ్చిన వాగ్దానమును మా అందరిలో స్థిరపరచమని, అట్టి కృపచేత మమ్ములను మీలోనికి నడిపించుకొని మీ యొక్క నిబంధనకు లోబడే వారిగా ఏర్పాటు చేసుకోమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మరి వీక్షించుతున్న వారిని నన్ను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.